కిడ్స్ స్నాక్స్ ఇలా పిల్లలకి సులువుగా వండేసి మనం వితిన్ 10 మినిట్స్లో వాళ్ళకి స్నాక్స్ బాక్స్ కింద పెట్టేయవచ్చు. బయట ఫుడ్స్ అంత మంచివి కాదు కదా. మనం గోధుమ పిండినితో ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని ఆ మాత్రం దలసరి ఉండేట్లా చూసుకోవాలి. అలా పలచగా కాకుండా ఆ మాత్రం ఒక 2 ఇంచెస్ మందం ఉన్నట్లా చూసుకొని కట్టర్తో మనం స్క్వేర్గా కానీ కట్ చేసుకోవచ్చు. అలా నీట్గా చక్కగా కట్ చేసేసుకోవాలి పొడుగ్గా. అలా 4 ఇంచుల మందంతో బాక్సెస్ టైప్లోని కట్ చేసుకోవాలి. అలా బాక్సెస్ టైప్లో కట్ చేసుకొని మనం ఇవన్నిటిని నీట్గా వేసుకొని ఆ మందంతో అలా ఓపెన్ చేసి వస్తే, లేకపోతే ఆయిల్లో వేసినప్పుడైనా డివైడ్ అయిపోతాయి. ఒకవేళ రాలేదు అంటే కొంచెం నెమ్మదిగా ఇంకొకసారి దాని మీద అలా నెమ్మదిగా కట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది వేగినప్పుడు నీట్గా కూడా ఉంటాయి. ఇందులో తిని సోడా గట్ట ఏమీ వేయక్కర్లేదు. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోద్ది. కాబట్టి చపాతీలు పలుచగా చేసుకుంటాం, ఇవి కొంచెం దలసరిగా చేసుకుంటే సరిపోతాయి. ఇందులో తిని సోడా గట్ట ఏమీ వేయకుండా కాచి చల్లార్చిన నెయ్యి కానీ అండ్ నూనె కానీ వేసుకుంటే పిండి కలుపుకుంటే సరిపోద్ది. అవి ముక్కల కింద చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో మనం వేసుకుంటే సరిపోతుంది. అలా ముక్కలన్నీ తీసేసి ఆ ముక్కలన్నీ ప్లేట్లోకి వేసేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి పిల్లలకి వితిన్ 10 మినిట్స్లోనే స్నాక్స్ అనేవి చక్కగా అలా రెడీ అయిపోతాయండి. పిల్లలకి బాక్స్లో ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 1 మంత్ దాకా ఫ్రెష్గా నీట్గా చక్కగా ఉంటాయి. అంతే.